హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో మన క్రిస్ జాన్సన్ గారు, జూలీ, సూజీ గారి నుంచి వచ్చిన ఒక లైవ్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా అయితే ఈ లైవ్ అనేది నిన్న ఈవినింగ్ 7:30కి అవ్వాలి, కానీ ముందుగానే వీలైతే ప్రీ షెడ్యూల్ అయితే చేశారన్నమాట. కాబట్టి నిన్న మార్నింగ్ టైంకే ఇది అయిపోయింది. అంతా హడావుడి చేసి నేను వీడియోలు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకరోజు గ్యాప్ తీసుకుని ఈరోజు చేయడం జరుగుతుంది. చాలామంది ఆల్రెడీ దీని గురించి వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు కొద్దిగా యాడ్ చేసి చెప్పే ఉంటారు. బట్ రియాలిటీలో వీళ్ళు ఏం చెప్పారు అన్నది మనం మాట్లాడుకుందాం. అలాగే నిన్న వీడియో మనకి June 1 నేను ఒక వీడియో చేశాను, కానీ నిన్న ఆ వీడియో చూస్తే నేను చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలు మీకు మ్యాచ్ అవుతాయి అన్నమాట. అది కూడా ఎవరైతే చూడలేదు చూసేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నా టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామ్స్ లింక్స్ ఉన్నాయి, వాటిని చూసి జాయిన్ అవ్వండి. ఓకే, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గమనించాల్సింది ఏంటంటే, ఈ లైవ్ వాళ్ళు పెట్టడానికి గల కారణం ఏంటంటే, యాష్ గారి నుంచి వాళ్ళైతే ఒక మీటింగ్ అనేది లైవ్ మీటింగ్ అనేది జాయిన్ అయ్యారు. దాంట్లో ఆయన చెప్పిన కొన్ని మోటివేషన్ మాటలు మనకు వచ్చి చెప్దామని లైవ్ చేశారు అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని వాళ్ళు క్విక్ లైవ్గా చెప్పారన్నమాట. అంటే వెంటనే పెట్టే లైవ్ని క్విక్ లైవ్ అంటారు అన్నమాట. క్విక్ లైవ్ కింద వాళ్ళు కన్సిడర్ చేసి మనకు చెప్పారు. ఈ లైవ్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు అని చెప్పారు. అలాగే నిన్న యాష్ గారితో ఒక లైవ్ మీటింగ్ అనేది మేము చేసుకోవడం జరిగింది. అందులో ఉన్న విషయాలు మేము ఇందులో చెప్తాము. అలాగే ఆయన చాలా పాజిటివ్గా చాలా మంచి విషయాల గురించి చెప్పారు. అలాగే మన ఫ్యూచర్ గురించి కూడా చెప్పారు. దాంతోపాటు మన కొత్త బ్రిడ్జ్ ఏదైతే ఉందో, మన బ్రిడ్జ్ అయినటువంటి విక్టరీ డాష్ అనేది చాలా చివరి దశలో ఉంది, కార్నర్లో ఉన్నామని చెప్తున్నారు. అంటే మన బ్రిడ్జ్ నుంచి అవతలకి వెళ్ళినప్పుడు కార్నర్ అంటాం కదండి, ఆ కార్నర్లో మనం ఉన్నాము అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. ఎటువంటి టైము డేటు చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, చివరి దశలో ఉన్నామని చెప్పారు. ఈ బ్రిడ్జ్ అన్నది మనకి ఖచ్చితంగా ఒక సక్సెస్ని అయితే ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా గతాన్ని విడిచిపెట్టి ప్రజెంట్ ఉన్న మైండ్ సెట్తో ముందుకు వెళ్ళండి. అంతేగాని మీరు గతంలో మైండ్ సెట్లో ఉండిపోమాకండి, గతంలో మైండ్ సెట్ని స్కిప్ చేయండి అన్నట్టుగా 1-2 సార్లు అందరూ కూడా చెప్పడం జరిగిందన్నమాట. అలాగే ఎప్పుడైనా సరే ఒక ఇంపాసిబుల్ విషయాన్ని పాసిబుల్ చేసినప్పుడే అదంతా కూడా తయారవుతుంది అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. అలాగే మీ యొక్క పేషెన్సు, మీ యొక్క సాక్రిఫైజు, మీ యొక్క టైంని, అంటే మీ టైంని, మీ కాలాన్ని, మీ ఓపికని మొత్తాన్ని కూడా మా కోసం మీరు చాలా కష్టపడిచ్చారు. ఖచ్చితంగా మీ ఎనర్జీ కానీ అన్నీ కూడా మా కోసం ఇచ్చినందుకు ఖచ్చితంగా వీటికి తగ్గ మీకు ఫలితం అనేది వస్తుంది అని చెప్పారన్నమాట. కాబట్టి వీటిలన్నింటిని కూడా మీరు భరించి ముందుకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారన్నట్టుగా చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా మన విజన్ గురించి మాత్రమే అని మీరు ఆలోచించండి. అలాగే మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఆన్ పేస్ అన్నది ఇక లేదని ప్రజెంట్ తెలుసుకోండి. అంటే ప్రజెంట్ అది రన్నింగ్లో లేదు, ప్రజెంట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ రాదు అన్నట్టుగా 1-2 సార్లు చెప్పారు. మీరు ఇక్కడ ఫొటోస్ కూడా వేసాను, చూసుకోవచ్చు మనం. తెలుసుకోండి, ఇది ఒక చచ్చిన కారు, అంటే డెడ్ కార్, చచ్చిన కారు అని చెప్పారు. మనం అంతకుముందు బోర్కు వచ్చిన బండి, నార్మల్ బండి అని చెప్పాం, ఏకంగా చచ్చిపోయిన కారు అని చెప్పారు అన్నమాట వీళ్ళు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ఫ్యూచర్లో అంటే ఎంతకాలం అనేది మనకు టైం తెలియదండి. 1-2 సార్లు చెప్తున్నాను. ఆన్ పేస్ మీద ఎవరైతే అప్డేట్స్ చెప్తున్నారో, ఆన్ పేస్ మీద ఎవరైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో అలాంటి వేస్ట్ గాలికి చెప్పండి. ఎందుకు మొన్నటిదాకా నేను మంచిగా మాట్లాడా కానీ ఉపయోగం లేదు. అలాంటి వేస్ట్ గాలికి చెప్పండి. ఆన్ పేస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ ఓఈఎస్ చెక్ చేసుకోండి, ఆ ఓ ఫౌండర్స్ చెక్ చేసుకోండి, నేను అడావిడి చేస్తున్నారు కదా, ఇలాంటి బ్యాచ్కి చెప్పండి. ఆన్ పేస్ అనేది చచ్చిన కారు అని చెప్పి క్రిస్ జాన్సన్ గారు చెప్పారు. అది యాష్ గారి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ కూడా. ఓకే, కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆన్ పేస్ అనేది ఒక చచ్చిన కార్ లాంటిది కాబట్టి ప్రజెంట్ దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం అసలు కదపలేము, కాబట్టి దాన్ని వదిలేయండి అని చెప్పి వీళ్ళు చెప్పింది. కాబట్టి చూసుకోండి, కింద నేను పెట్టాను కదా, వదిలేయండి. ఇప్పుడు వాటిని వదిలేసి మీరు ముందుకు వెళ్ళండి. ఆన్ పేస్ అనేది కూడా యాష్ గారి విజనే, కానీ దానిపైన ఇప్పుడు దృష్టి పెట్టే స్టేజ్లో కానీ దాంట్లో కానీ మనం లేవు. ఎందుకంటే ఆన్ పేస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆన్ పేస్ అన్న దాన్ని వదిలేసి మనం కొత్త విజన్ కాసి ముందడుగులు వేయాలి. కొత్త విజన్ ఏంటి? విక్టరీ డాష్. దాని ద్వారానే మనం ఫ్యూచర్లో మనం ముందుకు వెళ్ళగలం. దేని ద్వారా? విక్టరీ డాష్ ద్వారా. కాబట్టి ఆన్ పేస్ అనేది మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తుందా, 2 సంవత్సరాల తర్వాత వస్తుందా, 3 సంవత్సరాల తర్వాత వస్తుందా, అసలు ఎప్పుడు వస్తుంది అనేది ఇంకెవరు కూడా చెప్పే పొజిషన్లో కానీ చెప్పాలని కానీ ఇంట్రెస్ట్గా చూపించట్లే. ఎల్సీ మెంబర్ కానీ యాష్ గారు కానీ. యాష్ గారు వచ్చి అదేదో వాళ్ళతో పెట్టే లైవ్ ఏదో మనతో పెట్టుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కదా. ఒక పాపప్ మెసేజ్ మన ముఖం మీద పడేస్తే ఇంకా హ్యాపీగా ఉండేది. అంటే నెగిటివ్గా అనుకోవద్దండి, పాజిటివ్గానే చెప్తున్నాయి అన్నీ కూడా. ఎందుకంటే మన కమ్యూనిటీ అనేది ఇప్పుడు నేను చెప్తే దానికన్నా ఆయన పాపప్ పెట్టాను కూడా నేను చెప్పేది మీరు వింటారు, దాంతోపాటు అది చూస్తారు, మీకు కొద్దిగా హ్యాపీనెస్ ఫీల్ అయ్యింది. యాష్ గారి నుంచి ఒక మెసేజ్ వచ్చింది, డైరెక్ట్గా ఓఈఎస్లో వచ్చింది. ఓఈఎస్లో ఇప్పుడు వచ్చే పొజిషన్లో లేదు కాబట్టి విక్టరీ డాష్లో వచ్చింది. అలాగే యాష్ గారి నుంచి ఒక లైవ్ వచ్చింది. మనం చూడడానికి కానీ వినడానికి కానీ మనకు కొద్దిగా కుతూహలంగా ఉంటుంది. ఇలా వచ్చి మన వాళ్ళ మోకాలే, మన ఎల్సీ మెంబర్ల మోకాలు చూడడం వల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు బేసిక్గా. ఓకే, కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేస్తే
ఒకటికి 10 సార్లు వాళ్ళు చెప్పింది ఏంటంటే పాత దాన్ని పట్టుకుని ఏలాడమాకండి, కొత్త దాంట్లోకి రండి. ఇదే చెప్పారు. కావాలంటే లైవ్ చూసుకోండి ఒకసారి. ఓకే, కాబట్టి పాత విజన్ అనేది ఆన్ పేసు, పాత విజన్ ఇప్పుడు ముందుకెళ్ళే పొజిషన్లో లేదు. అది డెడ్ కారు, చచ్చిన కారు. కాబట్టి దాన్ని వదిలేసి మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలంటే మన విక్టరీ విత్ ద్వారా వెళ్ళాలి. అదే మనకి ప్రజెంట్ ఉన్న ఫ్యూచర్ అని చెప్పారన్నమాట. కాబట్టి రాబోయే చాప్టర్ని మీరు గట్టిగా పట్టుకోవాలంటే ఈ టైంలో మీరు దాన్ని మార్చాలి. అంటే దాంట్లో కొన్ని మార్పులు చేయాలి. అంటే రాబోయే చాప్టర్ని మీరు గట్టిగా పట్టుకొని బలంగా నిలబడాలంటే ప్రజెంట్ కొన్ని మీరు మార్చాలి. ఏం మార్చాలంటే మీ యొక్క ఆలోచన మార్చాలి. వాళ్ళు చెప్పిందండి ఇది. మీ యొక్క ఆలోచనలు మార్చాలి. మీ యొక్క మైండ్ సెట్లో అన్నిటిని, గతంలో జరిగిన అన్ని విషయాల్ని, అన్ని ప్రాబ్లమ్స్ని అన్నిటిని వదిలేసి కేవలం విక్టరీ విత్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి అని 1కి 10 సార్లు చెప్తూనే ఉన్నారన్నమాట. ముగ్గురు అదే చెప్పారండి. కావాలంటే లైవ్ చూసుకోవచ్చు మీరు. ఓకే, 1కి 10 సార్లు పాతదాన్ని మర్చిపోండి, పాతదాన్ని మర్చిపోండి, పాతదాన్ని మర్చిపోండి. ఇక్కడ మన వాళ్ళేమో పాతదాన్ని గుర్తు చేస్తూనే ఉంటారన్నమాట. మన మహానుభావులు, మన తోపు తురుముకాల లీడర్లు ఉన్నారు కదా, సందులో సుందరాంగులీలు. అసలు బూతులు వస్తాయి. పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. చాలామంది ఫౌండర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ కూడా చాలామంది పర్సనల్గా నాకు కొన్ని మెసేజ్ చేసి ఫోన్లో అడుగుతారు, జీకే గారు ఆన్ పేస్ ఎప్పుడు వస్తుంది. నేను 100 సార్లు చెప్పినా సరే అదే అడుగుతారు నన్ను. ఎందుకంటే వీళ్ళు చేసిన అడవడం వల్ల నన్ను అడుగుతున్నారు వాళ్ళు. నేను ఎన్నో 100 సార్లు చెప్పా, ఆన్ పేసు కాదండి ప్రజెంట్ వచ్చేది విక్టరీ విత్ అది కూడా ఎప్పుడు వస్తుంది అనేది పర్టికులర్గా టైము డేటు చెప్పట్లేదు. ఇప్పుడు కూడా చెప్పలేదుగా. ఓకే, కాబట్టి ఆన్ పేసు పేరు అనేది మనం గుర్తుపెట్టుకున్నా సరే ఆన్ పేసువే వస్తుంది. ఆన్ పేసు నుంచే మనం డబ్బులు తీసుకుంటాం అన్న విషయాన్ని ప్రజెంట్ మర్చిపోండి. ఒకవేళ ఫ్యూచర్లో ఇస్తే చాలా హ్యాపీ. ఎందుకంటే మన డబ్బులు అందులో హోల్డ్ అయినాయి. మనం చాలా అమౌంట్లు పెట్టాము. మనం విత్డ్రా అమౌంట్ లాగినాయి. చాలామంది అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు ఆన్ పేసు మీద. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రజెంట్ ఆన్ పేసు ద్వారా నేను చేయలేకపోయాను కాబట్టి విక్టరీ విత్ ద్వారా చేస్తానని చెప్పి యాష్ గారు మనకు మాట ఇచ్చారు. ఆ మాట ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది ఇంకా తెలియదు మనకి. 6 నెలలు అయిపోయింది కానీ ఎటువంటి మూవ్ లేదు మాట. అంటే ముందడుగు వేయలే వాళ్ళు. కానీ ఇక్కడ డైలాగుల్లో మాత్రం అయ్యే ఉంటాయి. ఓకే, ఇట్లా నేను పక్కన పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చి జూలీ మేడం ఏముంటుందంటే ఈవిడ కూడా సేమ్ చెప్పిందన్నమాట. గతంలో జరిగిన అన్ని విషయాలు కూడా మనం వదిలేసి మనమైతే ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి ఆవిడ చెప్పిందన్నమాట. అలాగే మనం నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అంటే గత విషయాలన్నీ వదిలేసి మనం నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పింది. దాంతో సూజీ వచ్చేసి యాష్ గారితో మనమంతా కూడా గత విషయాల గురించి ఎక్కువగా మాకు మీటింగ్ జరిగిందని చెప్పారు. అంటే గతం గురించే మేము ఎక్కువగా మాట్లాడుకున్నాం. కాబట్టి గత విషయాల గురించి మనంతా మాట్లాడుకోవడం మానేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని మనం ఓన్ చేసుకొని మనం వాటిని జపం చేయాలి అన్నట్టుగా చెప్పారు అన్నమాట. బేసిక్గా అంటే ఏం జపం చేయాలి, నేను ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి జపం చేయమని చెప్పినట్టు మన సూజీ మేడం కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనండి, ప్రాక్టికల్గా రియాలిటీగా ఇంతకు మించి అయితే వీళ్ళు గట్టి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. నేను కూడా దీన్ని అప్డేట్ అనేది అసలు చెప్పను. ఓకే, అప్డేట్ అయిన పదం వాడే నేను దాదాపు 1.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు అయింది మన ఛానల్లో. ఒక్క యూట్యూబ్ బోర్డు అయినా సరే, ఒక్క ఛానల్ అయినా సరే నాలాగా అప్డేట్స్ అనే పదం వాడకుండా, యాష్ గారి ఫోటోలు కూడా మ్యాక్సిమం వాడకుండా వీడియోలు చేస్తున్న ఏకైక ఛానల్ మన మాత్రం. మిగతా వాళ్ళందరూ మ్యాక్సిమం ఆయన పేరు ఆయన ఊరు వాడుకుంటేనే జపం చేస్తేనే వెళ్ళిపోతాయి మొత్తం గ్రూప్లో అంతా. ప్రతిరోజు జపం చేస్తారు. ఓకే, ఇక్కడ జపం చేయాల్సింది ఏంటంటే ఆన్ పేస్ని మనం వదిలేసి విక్టరీ విత్ మీద ఇంకా ఫోకస్ చేయాలి. కానీ విక్టరీ విత్ మనకి ఏం జరుగుతుంది అనేది ఏ ఒక్క ఎల్సీ మెంబర్కి క్లారిటీ లేదు, ఏ ఒక్క లీడర్కి క్లారిటీ లేదు, ఏ వాట్సాప్ గ్రూప్ మెంబర్కి క్లారిటీ లేదు. కానీ వీళ్ళు ఓఈఎస్ని చెక్ చేయండి, ఓఈఎస్ 3.0 వచ్చేస్తుంది, 4.0 వచ్చేస్తుంది అని గతంలో పెద్ద పెద్ద తోపు లీడర్లు చెప్పారు. ఆ రోజే నేను చెప్పా, వచ్చేది ఆన్ పేసు కదరా బాబు, కొత్త పేరు అంటే నన్ను పెద్ద తిట్లు తిట్టారు అప్పట్లో. యాష్ గారి నోటి నుంచి చెప్పినా సరే దాన్ని కవర్ చేశారు. అంటే సీఈఓ వచ్చి అరే బాబు ఆన్ పేసు కాదురా బాబు, వేరే కంపెనీ ద్వారా నేను ఇస్తాను మీకు డబ్బులు, ఆన్ పేసు అనేది ప్రజెంట్ పనిచేసే పొజిషన్ లేదు, అది సచిన్ గారు, ఇరిగిన్ గారు, బోరుకొచ్చిన గారు అని ఎన్నో రకరకాల పదాలతో డైరెక్ట్గానే మనకు చెప్పినా సరే మనకు అర్థం చేసుకున్నంత బుర్రలేక మళ్ళీ మనం దాన్ని పట్టుకునే ఏలాడుతున్నాం. ఓకే, కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేస్ను పక్కన పడేసి విక్టరీ విత్ మీద ఫోకస్ చేయాలి. కానీ విక్టరీ విత్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి తెలియదు. 1కి 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళకి బుర్రకి ఎక్కాలని 1కి 10 సార్లు చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇక్కడ నేను అసలు ఆన్ పేసుకు కానీ విక్టరీ విత్ కానీ యాష్ గారు కానీ ఎవరికి కూడా నెగిటివ్ కాదు. మీరైనా నేనైనా ఎవడైనా డబ్బులు కట్టే వచ్చాం. కొంతమంది మహానుభావులు నేను కామెంట్ పెట్టారన్నమాట, ఎంత కట్టేసారా బాబు డబ్బులు అని. నేను 45,000 కట్టానండి. ఓకే, 45,000 కట్టింది ఇక్కడ గొప్ప కాదు, 4 సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నాం కదా, అది గొప్ప. ఓకే, డబ్బులు కట్టడం అనేది ఎవరైనా కడతాడు. నేను కూడా 1 లక్ష 2 లక్షలు అప్పు చేసి ఏదైనా దాంట్లో కట్టమంటే కడతా. నువ్వు స్పాట్లో డబ్బులు ఇవ్వగలవా? ఇవ్వలేనప్పుడు గమ్మున కూర్చో. అంతేగాని కింద కామెంట్ పెట్టడానిసేపు నేను కూడా పెడతా కామెంట్. ఓకే, కాబట్టి ఇదే అండి పొజిషను. కాబట్టి ఇంకా యాష్ గారి ముఖం చూపించి యాష్ గారి నుంచి ఒక పాపప్ వస్తే తప్ప నాకైతే బేసిక్గా ఆనందం ఉండదు. ఓకే, మీ ఎవరికైనా ఆనందం ఉండొచ్చేమో, కానీ నాకైతే బేసిక్గా యాష్ గారి ముఖం ఆయన వీడియో చేసి డైరెక్ట్గా మనకు లైవ్ పెట్టడమో,
లేదంటే ఆయన నుంచి ఒక పాపప్ వస్తే తప్ప నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే ఉండదన్నమాట. మన వాళ్ళు ఎంత లైవ్లు చేసి ఏం చెప్పినా సరే ఎల్సీ మెంబర్ నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే, ఎందుకంటే ఆయన ముఖం చూసి 6 నెలలు అయింది, అసలు ఎలా ఉన్నాడు ఏంటి కథ అనేది కూడా తెలియట్లే. ఓకేనండి, ప్రజెంట్ అయితే ఇది. కాబట్టి 100 సార్లు చెప్పిందే చెప్తున్నా నేను. ఆన్ బేస్ అనేది మొన్నటిదాకా బోరుకు వచ్చిన బండి అనుకున్నాను, ఇప్పుడు ఏకంగా చచ్చిన గారు అని చెప్పి వాళ్ళే డిక్లైన్ చేసిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేం. ఓకే, కాబట్టి అది మనం పట్టుకొని ఏలాడదానికన్నా, ఆన్ బేస్ని పట్టుకొని ఏలాడదానికన్నా మీ పనులు మీరు చేసుకోండి. ఇది 100 సార్లు చెప్తున్నా నేను. 100 సార్లు అంటే 1000 సార్లు చెప్పుంటాయి. ఓకే, మీ పనులు మీరు చేసుకోండి, మీ ఫ్యామిలీకి మీరు అండగా ఉండండి, మీ ఫ్యామిలీని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నా పని నాకుంది, నా షాప్ నాకుంది, నా పని నేను చేసుకుంటూ నాకున్న ఖాళీ టైంలో కొంత టైంని మీకోసం కేటాయించి ఒక వీడియో చేస్తున్నా. నేనేం పని పాట మానుకొని ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకోవట్లా. ఓకే, గుర్తుపెట్టుకోండి. నిజంగా అలా చేసుకున్నట్టయితే నాకు 1000 కాన్సెప్ట్లు వస్తాయి. 5000 ఇస్తాం, 10,000 ఇస్తాం, మా కాన్సెప్ట్ చెప్పండి, మా కాన్సెప్ట్ చెప్పండి అని బొచ్చుడు మంది నాకు కాంటాక్ట్ అవుతారు. ఓకే, 100 కాన్సెప్ట్లు నేను చేయట్లా. ఏది కొంచెం బెటర్గా ఉంటుందో, ఏదైనా మీకు దాంట్లో ఎంతో కొంత అమౌంట్ వస్తుందని అనుకుంటేనే ఫ్రీ కాన్సెప్ట్లు మ్యాక్సిమం చెప్తాను. ఓకే, కోఆపరేటివ్ బ్యాంక్లో ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్రజెంట్ నేను ఒక మంచి క్యాడర్ అనేది మీకు అందులో ఇస్తాను. వర్క్ చేసుకోండి. ఖాళీగా ఉన్న వాళ్ళు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ దానికి సంబంధించిన వీడియోలు కూడా మన వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ పెడతా ఉన్నాం. మీరు ముందుగా చేయాల్సింది కింద దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది. కోఆపరేటివ్ బ్యాంక్లో మీరు ఫీల్డ్ ఆఫీస్గా కానీ లేకపోతే అంతకన్నా మంచి క్యాడర్లు కానీ ఇవన్నీ ఇస్తాను నేను. చేసుకోండి. ఏమైనా డౌట్ వస్తే నాకు పర్సనల్గా ఫోన్ చేయండి. జాయిన్ అయిన తర్వాత గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నాకు పర్సనల్గా ఫోన్ చేయండి, నేను మీకు క్లారిటీగా చెప్తా. ఓకే, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటర్లింక్లో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే అది ప్రాజెక్ట్ మంచి దమ్మున్న ప్రాజెక్టు. ప్రజెంట్ అప్డేట్స్ కూడా మంచిగా వస్తున్నాయి, ఇంకా మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఫౌండర్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది, లేకపోతే ఆ వీడియో అనేది చేసేవాడిని. ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్ వీడియో వస్తే పక్కనేమో మీకు రీసెంట్గా మనకు బౌంటీ సీజన్ ఉన్నది కదా, దాని వీడియో వస్తుంది. అలాగే చాలామందికి 10 కాయిన్లు మాత్రం వస్తున్నాయి. 10 కాయిన్లు ఎందుకు వస్తున్నాయంటే మీరు రెఫరల్ కోడ్ యూస్ చేయలేదు కాబట్టి. ఆ రెఫరల్ కోడ్ అనేది ఎలా యూస్ చేయాలనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ వీడియో చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.